హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంశిక వ్లాగ్స్. ఈ వీడియోలో మేము చెన్నై నుంచి ఊటీకి, అలాగే ఊటీ నుంచి కోయంబత్తూర్ ఈషాకి ఎలా వెళ్ళాము, ఎలా వెళ్ళొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దీంతోపాటు ఊటీలో మేము తిరిగిన కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ కూడా చూపిస్తాము. సో ఈ వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. బడ్జెట్తో సహా అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము చెన్నైలో నైట్ 9-10 కల్లా నీలగిరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో స్టార్ట్ అయ్యాము. అది మా ఇద్దరికి టికెట్స్ వచ్చేసి 1897 థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాము. 6:15 కల్లా మేటుపాలెంకి వచ్చేసింది. మేము ట్రైన్లోనే బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని టాయ్ ట్రైన్ దగ్గరికి వెళ్ళాము. టాయ్ ట్రైన్ వచ్చేసి 7:50 కల్లా స్టార్ట్ అయింది. సో రెండింటికి టైమింగ్ కరెక్ట్గా సెట్ అయింది. టాయ్ ట్రైన్ జర్నీ అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. చాలా మంచి బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి. ఐ ఫీస్ట్ అనే చెప్పొచ్చు. మా పిల్లలతో నేను ఎలా మేనేజ్ చేశాను, 5 అవర్స్ జర్నీ ఇదంతా కూడా నేను వీడియో చేసి పెట్టాను. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో లింక్, అక్కడ చూడండి టాయ్ ట్రైన్ జర్నీ మొత్తం. టికెట్స్ వచ్చేసి 1 మంత్ ముందే బుక్ చేసుకున్నాము. పర్ పర్సన్కి వచ్చేసి 300 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము మా పాపకు కూడా తీసుకున్నాము. సో మా ముగ్గురికి మాకు 900 అయింది. స్టేషన్కి రాగానే మేము బుక్ చేసుకున్న విల్లా వాళ్ళు కార్ పంపించారు. మేము బుక్ చేసుకుంది వచ్చేసి విల్లా ఎంపోరియా. ఇక్కడ 2 నైట్స్ స్టే చేసాము. 2 నైట్స్కి 6K ఛార్జ్ చేశారు. రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి మా బేబీకి ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేసి మేము లంచ్ చేయడానికి దగ్గరలో ఉన్న ఆసిఫ్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా బాగుంది, కానీ రేట్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి, క్వాంటిటీ కూడా తక్కువ సర్వ్ చేశారు. మాకు వచ్చేసి ఫుడ్కి 819 అయింది. జర్నీ వల్ల ఆ రోజు ఫుల్ టైర్డ్ అయిపోయి చక్కగా హోటల్లోనే రిలాక్స్ అయ్యాము. నెక్స్ట్ డే వచ్చేసి ఊటీ సైట్ సీయింగ్కి క్యాబ్ మాట్లాడుకున్నాము. ఆయన ఆ డేకి మాత్రం 2K ఛార్జ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి మురుగన్ టెంపుల్కి వెళ్ళాము. ఇది ఏంటంటే మలేషియాలో స్టాచ్యూ ఉంటుంది కదా మురుగన్ది, దానికి రెప్లికా లాగా ఉంది. 108 స్టెప్స్ ఉన్నాయి. పైకి ఎక్కిన తర్వాత ఆ వ్యూ కానీ గాలి కానీ చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా ఊటీకి ప్లాన్ చేస్తే టెంపుల్ విజిట్ చేయడం మర్చిపోకండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి రోజ్ గార్డెన్ దగ్గరలోనే ఉంటుంది. మేము రోజ్ గార్డెన్ ఇంతకు ముందు విజిట్ చేసాం కాబట్టి ఈసారి స్కిప్ చేసి ఈ టెంపుల్కి వచ్చాము. సెకండ్ దొడ్డపేట పీక్ పాయింట్కి వచ్చాము. ఇక్కడ 2 వేస్ ఉంటాయి. ఒకటి విఐపి వే, ఒకటి ఇంకొకటి నార్మల్ ఏంటంటే స్టెప్స్ ఎక్కి చాలా దూరం నడవాల్సి వస్తుంది. విఐపి ఏంటంటే స్టెప్స్ ఏం లేకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు. టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళి చూసాము. అసలు ఎంత చిల్నెస్ ఉందంటే చాలా బాగా చలిగా ఉంది. సో పిల్లలకి ఫుల్గా కవర్ చేసుకొని వెళ్ళండి. ఆ వ్యూ పాయింట్ అలాగే సూసైడ్ పాయింట్ 2 చూసుకొని ఫొటోస్ తెచ్చుకొని అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి వచ్చేసాము. మీరు పిల్లలతో ట్రావెల్ చేస్తున్నప్పుడు సపరేట్ వెహికల్ మాట్లాడుకోవడమే బెటర్, ఎందుకంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది. గ్రూప్ వెహికల్ అయితే అందరూ వచ్చేదాకా వెయిట్ చేయాలి. మన పిల్లలు ఎలా ఉంటారో తెలీదు. అదే కాకుండా మనం ఎప్పుడు ఎక్కడికి కావాలన్నా అడగొచ్చు. ఒకవేళ మనం ఒక ప్లేస్ స్కిప్ చేయాలనుకున్నా చేసేయచ్చు. అదే గ్రూప్తో వెళ్తే చేయడానికి కుదరదు. సో అందుకని అలాగే స్నాక్ ఐటమ్స్ కూడా క్యారీ చేసి పెట్టుకోండి. బయట మనకి ఫుడ్ ఒక టైంకి దొరుకుతుంది అని తెలియదు కదా. సో స్నాక్స్ ఇస్తే వాళ్ళు ఈలోపు కామ్ అవుతారు. అలాగే వాటర్ బాటిల్ కూడా పెట్టుకోండి మీ దగ్గర, చాలా యూస్ అవుతుంది. దాంతోపాటు అంబ్రిల్లా క్యారీ చేస్తూనే ఉండండి, ఎందుకంటే ఎప్పుడు వర్షం పడిద్దో తెలీదు. సో ఇవన్నీ పిల్లలతో వెళ్ళినప్పుడు మనం కంపల్సరీగా మెయింటైన్ చేయాలి, ఇది మినిమం. ఇవన్నీ ఉంటే మన ట్రిప్ స్మూత్గా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి టీ ఫ్యాక్టరీ దగ్గర తీసుకెళ్లారు. ఇక్కడ మన చేతికి ట్యాక్స్ లాగా కడతారు. ఈ ట్యాక్స్ స్కాన్ చేస్తే మనం టికెట్స్ తీసుకోవాలి. అలాగే అక్కడ మనం టీ పౌడర్ కానీ చాక్లెట్స్ కానీ ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా స్కాన్ చేసి మనీ ఇవ్వాలి. ఫ్యాక్టరీలోకి ఎంట్రీ అవ్వగానే టీ మ్యూజియం అని ఉంది. అంటే అక్కడ టీ ఎలా ఇన్వెంట్ చేశారు, టీకి టీ అనే పేరు ఎలా పెట్టారు, ఇలాంటివన్నీ డీటెయిల్గా రాసి అక్కడ పెట్టారు. మ్యూజియం నుంచి బయటకు వస్తే టీ ఎలా రెడీ అవుతుందో మిషనరీ అంతా చూస్తున్నారుగా. లీవ్స్ తీసుకొచ్చి ఆ మిషన్లో వేస్తారు. ఇక్కడ మనకి ఏ మిషన్ ఏం చేస్తుంది, ఆ ప్రాసెస్ ఏంటి అని చెప్పి డీటెయిల్గా ఒక బోర్డ్ మీద రాసి మరీ పెట్టారు. అది చదివితే మనకి క్లియర్గా అర్థమైంది, ఓకే ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి, ఎలా వస్తుంది మనకి అని చెప్పి.
టీ ఫ్యాక్టరీ టూర్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఒక గ్లాస్ టీ ఇస్తారు. టేస్ట్ ఎలా ఉంటుందో చూడడానికి. ఆ టీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. బయటకు వచ్చాక ఇంకా మనకి చాలా రకాల ఫ్లేవర్డ్ టీస్ ఇవన్నీ దొరుకుతాయి. టీ పౌడర్స్ అవన్నీ కొనుక్కోవచ్చు. వీటితో పాటు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ కూడా ఉంటాయి, అవి కూడా మనం కొనుక్కోవచ్చు. ఆ తర్వాత పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ తీసుకెళ్లారు. ఇది డీటెయిల్గా ఏం చాక్లెట్ ఎలా చేస్తారని ఏం లేదు, కానీ వాళ్ళు చాక్లెట్ మౌల్డ్లో పెట్టి చేస్తున్నారు, అది మాత్రం చూపించారు. ఫ్రీగా ఒక 4 చాక్లెట్స్ ఇచ్చారు. ఇక్కడ బయటకు వస్తే చాక్లెట్స్, చాలా రకాల చాక్లెట్స్ అవన్నీ మనం తీసుకోవచ్చు. బిల్లింగ్ మాత్రం కింద ఇచ్చారు. కింద ఏంటంటే కింద బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళేసరికి అక్కడ మనకి వూలెన్ స్వెటర్స్, జాకెట్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా చిన్న షాపింగ్ ఏరియా ఉంది. దీంతో పాటు మనకి స్పైసెస్ కూడా అమ్ముతున్నారు, కావాలంటే అవి కూడా కొనుక్కోవచ్చు. ఇదంతా అయిపోయాక పక్కనే ఈగల్ స్టేర్ అని అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉన్నాయి, అది చూద్దామని చెప్పి వెళ్ళాము. పిల్లలతో ఏది ట్రై చేసేలాగా లేదు, సో అందుకని అక్కడ కెఫేలో స్నాక్స్ తినేసి చక్కగా ఆడుతున్న వాళ్ళని చూసి వచ్చేసాము. నెక్స్ట్ లైట్గా షాపింగ్ చేసుకొని తర్వాత వ్యాక్స్ మ్యూజియంకి వచ్చాము. ఇక్కడ వ్యాక్స్ మ్యూజియం ఒకటే కాకుండా మిర్రర్ ఇమేజ్ అని అలా చాలా కొన్ని గేమ్స్ ఉన్నాయి, కాంబోస్ కూడా ఉన్నాయి. మేము జస్ట్ వ్యాక్స్ మ్యూజియమే తీసుకున్నాము, మిగతా అన్నీ జనరల్గా చూస్తాం ఎక్కడైనా అని చెప్పేసి. సో వ్యాక్స్ మ్యూజియం ఎంట్రీకి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఫొటోస్ ఏమైనా తీసుకోవాలంటే ఎక్స్ట్రా 10 రూపీస్ పే చేయాలి. అవి చాలా రియలిస్టిక్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి, చూడండి. ఆ తర్వాత టిబెటన్ మార్కెట్కి అలాగే బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము. బయటకి రాగానే వర్షం స్టార్ట్ అయింది, ఫుల్గా కొట్టింది. పిల్లలతో ఇంకా కష్టము, వెళ్ళలేమని చెప్పేసి ఎలాగో లంచ్ టైం అయింది కదా అని చెప్పి లంచ్ కానీ బయలుదేరిపోయాము. ఇంకా ఇక్కడ ఏం చూడలేదు. లంచ్ అయిపోయాక బోట్ హౌస్కి వెళ్ళాము. బోట్ హౌస్కి ఎంట్రీకి పర్ పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేశారు. బోట్ హౌస్ దగ్గర లేక్, అక్కడ సరౌండింగ్ ప్లేసెస్ అంతా ఎక్స్ప్లోర్ చేసి దీనికి ఆపోజిట్లో ఉన్న థ్రెడ్ గార్డెన్కి వెళ్ళాము. కూడా పర్ పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేశారు, కానీ లోపల చాలా బాగుంది. అసలు థ్రెడ్స్తో అన్ని రకాల ఫ్లవర్స్, లీవ్స్ తయారు చేశారంటే నమ్మలేము. చాలా బాగా రెడీ చేశారు. చాలా చిన్నదైనా కూడా బాగుంది, కంపల్సరీగా చూడాల్సిందే ఇదైతే.
మా పిల్లలు బొటానికల్ గార్డెన్ని చూడటం, అందులో ఆడుకోవడం మిస్ చేశారని కొంచెం ఫీల్ అయ్యాను. కానీ ఆ క్యాబ్ డ్రైవర్ ఈ కర్ణాటక గార్డెన్స్‌కి తీసుకొచ్చాడు. ఇది ఇంకా బావుంది. కొత్తగా పెట్టారు అంట. పెట్టి ఒక 1 ఇయర్ అవుతుంది ఉండొచ్చు. ఎంట్రీ ఫీజు వచ్చేసి ₹100 ఛార్జ్ చేశారు, కానీ వర్త్ అనిపించింది. చాలా పెద్దది ఇది కూడా. ఫ్లవర్స్ అరేంజ్‌మెంట్, ప్లాంట్స్ అరేంజ్‌మెంట్ అంతా సూపర్‌గా ఉంది. అసలు ఇన్‌స్టా పిక్స్ ఇవన్నీ తీసుకోవడానికి బెస్ట్ ప్లేస్. ఫోటోషూట్స్‌కి వాటికి చాలా బావుంటుంది ఇది. అయితే ఈ బ్రిడ్జ్ మీద వాక్ చేసే ఎక్స్పీరియన్స్ భలే థ్రిల్లింగ్ అనిపించింది. మిడిల్‌లోకి వెళ్ళగానే బ్రిడ్జ్ కొంచెం షేక్ అవుతుంది జనాలు ఎక్కువ ఉండేసరికి. అలాగే కిందకి చూస్తే చాలా హైట్‌లో ఉంది. కొంచెం స్కేరీగా అనిపించింది, కానీ చాలా బాగా నచ్చింది నాకు ఈ ఎక్స్పీరియన్స్. మా డే 2 ఊటీ సైట్ సీయింగ్ ఈ కర్ణాటక గార్డెన్స్తో ఎండ్ అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళి హాయిగా రిలాక్స్ అయ్యి డిన్నర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఈషాకి వెళ్ళడానికి క్యాబ్ ఈరోజే బుక్ చేసుకున్నాము. క్యాబ్ ప్రైస్ వచ్చేసి కే ఛార్జ్ చేశారు. ఇంకా బుక్ చేసుకొని ఫుల్గా రెస్ట్ తీసుకున్నాము. థర్డ్ డే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ అంతా విల్లాలోనే చేసుకొని తినేసాము. తర్వాత మా అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చిన్నగా అక్కడే ప్లాన్ చేసాము. ఆ హోటల్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. లైక్ కేక్ తేవడము, కట్ చేస్తున్నప్పుడు సాంగ్స్ పెట్టడము, అలాగే వీడియోస్ తీయడము, ఇలా అంతా చేసి చాలా హెల్ప్ చేశారు మాకు. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక 11కి చెక్అవుట్ చేసేసాము. మా క్యాబ్ కూడా వచ్చేసింది. ఇంకా క్యాబ్ ఎక్కి ఈషాకి స్టార్ట్ అయిపోయాం మేము కోయంబత్తూర్కి. పిల్లలతో మళ్ళీ రిటర్న్ వెళ్ళే టైంకి కష్టమైద్దని చెప్పేసి ఆ క్యాబ్ డ్రైవర్ని అడిగాము. రిటర్న్ కూడా మీరే డ్రాప్ చేయండి మమ్మల్ని బస్ స్టాండ్లో అని చెప్తే ఆయన ఓకే అన్నారు. దానికి ఎక్స్ట్రాగా ₹1200 ఛార్జ్ చేశారు. మేము ఓకే అని చెప్పాము. ఎందుకంటే మేము లేజర్ షో చూసి బయలుదేరదాం అనుకున్నాం. ఆ టైంలో మాట్లాడుకోవడానికి మనకి క్యాబ్స్ దొరుకుతాయో దొరకవో కూడా తెలీదు. సో అందుకే మేము ముందుగానే అతన్ని మాట్లాడి ఉంచుకున్నాము. ఆయన ఏమన్నాడంటే ధ్యానలింగం దర్శించుకొని రండి, నేను అప్పుడు మిమ్మల్ని అక్కడ ఆదియోగి స్టాచ్యూ దగ్గర తీసుకెళ్తానని చెప్పారు. సో ధ్యానలింగానికి వెళ్తే ఏంటంటే వాళ్ళు లోపల ఫోన్స్ ఏమీ అలౌ చేయరు. ఫోన్స్ అవి స్టోర్ చేసుకోవడానికి సపరేట్గా ఉంటుంది లాకర్స్. లగేజ్ అన్నీ కూడా మనం లాకర్స్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. ధ్యానలింగంకి ఫోన్లు ఏమి అలౌ చేయలేదు కాబట్టి నేను అక్కడ వీడియోస్ ఏం తీయలేకపోయాను. కానీ ఆ ధ్యానలింగం మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్ అనిపించింది నాకైతే. లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంత ప్లెజెంట్గా ప్రశాంతంగా అనిపించిందో, చాలా లైట్గా ఫీల్ అయ్యాను అది చూడగానే లింగాన్ని. అలాగా మీరు కంపల్సరీగా వెళ్తే అది మాత్రం మిస్ అవ్వకండి. దాంతోపాటు అక్కడ ఉన్న సరౌండింగ్స్ ప్లేసెస్ అన్నీ చూసేసాము. ఇంకా బయటకు వచ్చి క్యాబ్ డ్రైవర్కి కాల్ చేస్తే ఆయన వచ్చి పిక్ చేసుకొని ఆదియోగి స్టాచ్యూ దగ్గర తీసుకెళ్లారు. అక్కడ క్రౌడ్ మామూలుగా లేదు, ఫుల్ జనాలు ఉన్నారు. దానికి తోడు అక్కడ ప్రోగ్రామ్ ఏదో జరుగుతుందంట. సో ఇంకా డబుల్ క్రౌడ్ ఉన్నారు. కానీ దానివల్ల ఏంటంటే లేజర్ షో అనేది చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా 7కి స్టార్ట్ చేయాలి, 8 అయినా కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. సో మళ్ళీ మాకు బస్ మిస్ అవుతుంది, లేట్ అయిపోతాం అని చెప్పేసి ఇంకా మేము లేజర్ షో చూడకుండానే బయలుదేరిపోయాము. ఎందుకంటే అక్కడి నుంచి గాంధీనగర్ బస్ స్టాప్కి ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ జర్నీ ఉంటుంది. సో ఇంకా బయలుదేరిపోయాం మేము. సో ఫైనల్గా మా ట్రిప్ ఇలా ఎండ్ అయింది. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్ ప్రైస్ బ్రేక్ డౌన్ చెక్ ద డిస్క్రిప్షన్.